Hello guys, welcome back to BMRPkids Rocks channel. How are you all? So let's get into the video. రోజు మనం పచ్చి కొబ్బరి కారం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక పాన్ తీసుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేయండి. ఇప్పుడు దానిలోకి కొన్ని ఎండుమిర్చిని యాడ్ చేసి వాటిని కొద్దిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేయండి. మీరు కారం కాబట్టి కొద్దిగా ఎక్కువ ఎండుమిర్చినే వేయండి. చూస్తున్నారు, ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి పచ్చి కొబ్బరిని వేసి ఫ్రై చేయండి. పచ్చి కొబ్బరి కూడా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసి దానిని కూడా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని యాడ్ చేయండి. దానిలోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు దానిలోకి కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు దానిలోకి వెల్లుల్లిపాయలని యాడ్ చేయండి. దాన్ని కొద్దిగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి పచ్చి కొబ్బరిని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసి పొడి చేసుకోండి. పచ్చి కొబ్బరి కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసి కలుపుకోండి. ఇది కలుపుకోవడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఎంత రుచికరమైన పచ్చి కొబ్బరి కారం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.